డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్ రూమ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి బలవన్మరణానికి పాల్పడింది. ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాలు చేయడానికి పోయినమ్మా ఓ బిడ్డ నాకు వచ్చి పోయినట్టు బిడ్డ ఓ బిడ్డ సజ్జలంగా తీసుకొచ్చి దాకోలేస్తారా అమ్మా వాళ్ళ మమ్మల్ని అంటారని తెలుసుగా బిడ్డ హాస్టల్ పిలవద్దా అమ్మో రాత్రి ఎస్పీ హాస్టల్ పోతే అమ్మో ఈ వచ్చిన ఒక్క లేదని చెప్తున్నట అమ్మా వాళ్ళ ఇంటికి పోయిందంటే అమ్మో వచ్చిన ఒక్క మాకు చెప్పకుండా పోయింది అంటున్నట అమ్మో ఇప్పుడు దాకా మాతోటే ఉంది అంటున్నట అమ్మా ఈ హాస్టల్ ఇప్పుడు 4వ మాట అమ్మో మా లాంటి ఎడ్డోళ్ళు ఎవరు పట్టుకుంటలేరు అమ్మా. సూర్యాపేట జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్ రూమ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి బలవన్మరణానికి పాల్పడింది. ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ చందు. నిన్న జరిగినటువంటి ఎస్సీ బాలికల హాస్టల్లో నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగాను హాస్టల్ విద్యార్థులని కలవరానికి గురి చేసినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి రాత్రి 9:30 సంఘటన జరిగినటువంటి పరిస్థితిలో ఈ ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడము, ఆ హాస్టల్ విద్యార్థులనే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక విషాదంలోకి దింపినటువంటి పరిస్థితి. అయితే గతంలో మాదిరిగానే ప్రతి హాస్టల్లో ఇప్పటికీ పీసీ ఫుట్వేర్సే కానీ సంబంధించినటువంటి మహిళలకు రక్షణకు సంబంధించిన సీ టీమ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మానసికంగా ఇబ్బంది చెందుతారో వాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కోర్సులో కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులని మానసికంగా ఇబ్బంది పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల సంబంధించినటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ గతంలో విధంగా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సాంఘిక గురుకులం పాఠశాలలో చెప్తున్నట్టు విధంగానూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు, విద్యార్థులని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం లేదు. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడేటువంటి విద్యార్థులు ఒక్కసారిగాను ఎవరికి చెప్పుకోలేకుండా ఇటు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. ఇట్లు సంబంధించినటువంటి హాస్టల్లో సంబంధించిన వార్డర్లు అయితేనేమి సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో సంబంధించిన విషయాలు చెప్పుకోలేక ఒక్కసారిగాను మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే నిన్న కాక మొన్న జరిగినటువంటి భువనగిరి ఎస్సీ హాస్టల్లో జరిగినటువంటి బాలికలు 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా తీసుకున్నట్లయితే రాత్రి జరిగినటువంటి సంఘటన. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే ఈ సంఘటన ప్రధానంగా ఏదైతే హాస్టల్స్ లో నిర్వాహకులు ఉన్నారో వీళ్ళకు గైడ్ చేయడంలో లోపం అవుతుందా, లేకపోతే మానసికంగా విద్యార్థులు ప్రధానంగా ఇబ్బంది పడడానికి ప్రధాన కారణములు వీళ్ళు ధృవీకరించలేకపోతున్నారు. ఈ విషయానికి సంబంధించి కూడా గతంలో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సీటీమ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సీటీమ్స్ వారు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేట్ చేయాల్సినటువంటి హాస్టల్ వార్డెనే కావచ్చు, దానికి సంబంధించినటువంటి శాఖ పరంగా అన్ని గైడ్ చేస్తున్నారు. కానీ విద్యార్థులు ఒక్కసారిగా చిన్న విషయాలకు సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు సున్నిత మనస్తత్వంతో మానసికంగా ఇబ్బంది పడి ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారా, లేకపోతే హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులే కావచ్చు సంబంధించినటువంటి వార్డెన్స్ కానీ సంబంధించినటువంటి తోటి విద్యార్థులు ఏదైనా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదేమైనా ఎస్సీ హాస్టల్లో సంబంధించిన ఘటనలకు సంబంధించి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులు బాలేక ఈ విధానానికి పాల్పడుతున్నారా, లేకపోతే గైడ్ చేయడంలో ఏదైతే డిపార్ట్మెంట్ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఇప్పటి వరకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనలు ఈ డిపార్ట్మెంట్ కే కాదు, తోటి విద్యార్థులు చనిపోతున్న క్రమంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హాస్టల్లో విద్యార్థులు చదవడానికి మేము పంపిస్తున్న క్రమంలో తిరిగి మాకు ఇంటికి శవాలుగా వస్తున్నారు మా పిల్లలు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది పూర్తిగా ఒక నివేదిక పరిస్థితి విద్యార్థిని చనిపోవడానికి గల కారణాలు ఏందో ఇప్పటికీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితేనేమి సంబంధించినటువంటి షీటింగ్స్ వారు ఒక నివేదిక కూడా ఇస్తున్నారు. గతంలో భువనగిరిలో జరిగినటువంటి దాని మీద కానీ ఇక్కడ
సూర్యాపేటలో ఈ సంఘటన సంబంధించింది కానీ అని పూర్తిగా అధ్యయనం చేస్తూ ఒక జిల్లా ఆధ్వర్యంలో ఒక నివేదిక కూడా ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా అయితే సూర్యాపేటలో జరుగుతున్నటువంటి సంఘటన. ఈ సంఘటనపై కూడా పూర్తి స్థాయిలోని ఒక విచారణ చేసి తోటి విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలనేదే పేరెంట్స్ సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధ్యయన కమిటీ కూడా ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రివ్యూ కూడా చేయడం జరిగింది. కానీ ఈ రివ్యూలు చేస్తున్నారే కానీ విద్యార్థులని ఒక మానసికంగా పరివర్తన చెందించి వాళ్ళని ఒక ప్రశాంత వాతావరణంలో స్టడీ చేయడానికి ఈ సమకూర్చాల్సిన అవసరం ఉందనేదే కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన. ఇది ఓవరాల్ గా సూర్యాపేట జిల్లాలో సాంఘిక సంక్షేమ జరిగినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నా బిడ్డ పేరు దగ్గుపాటి వైష్ణవి. నా బిడ్డకు ఈరోజు టెర్రస్ పార్టీ ఉందని చెప్పి నా బిడ్డ డ్రస్సులు, బట్టలు, పువ్వులు, తనకు సంబంధించిన వస్తువులు తీసుకురామని చెప్పి ఉదయం 7 గంటలకు నేను అక్కడ ఉన్నా. నా పాపతో మాట్లాడుకున్నా, డబ్బులు ఇచ్చిన, డ్రస్సులు ఇచ్చిన, అన్ని చేసి చూసిన సంతోషం ఉంది. నా బిడ్డ సంతోషంగా ఉన్న సాగనింపి ఇంటికి వచ్చిన 7:30 వరకు. 7:30కి బయటకు వెళ్ళినా. ఇంటికి వచ్చిన నేను ఇంటికి వచ్చిన తర్వాత 10 నిమిషాల దాకా 2 గంటలకు నాకు వీడియో కాల్ నా బిడ్డ నా భార్యకి ఫోన్ చేసింది. వీడియో కాల్లో సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నది. తిన్నావా మమ్మీ అని అడిగిన తర్వాత తినలే డాడీ, పోయి తింటా, ఏం కూర రా మమ్మీ అని అడిగితే బిర్యానీ చేసి డాడీ అని చెప్పింది. తిన నాన్న, కడుపు నుండి తిని మంచిగా ఉంటారా నాన్న, మంచిగా ఎంజాయ్ చేసుకోరా అని చెప్పి నేను నా బిడ్డకు సరే డాడీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు ఇక ఫోను రాలేదు, ఏది రాలేదు. నైట్ 9:57 నా బిడ్డకు వాళ్ళ హౌస్ మేడం నాకు ఫోన్ చేసి నీ బిడ్డకు ఒంట్లో బాగలేదు, ఏర్ హాస్పిటల్ తీసుకుంటున్నారమ్మా అని చెప్పింది. మేడం ఫోన్ చేస్తే వస్తున్నా మేడం అని చెప్పి 10 నిమిషాలనే ఏర్ హాస్పిటల్ రమ్మని చెప్పారు. పాత బస్ స్టాండ్కి వచ్చే వరకు మళ్ళీ వాళ్ళ మేడం, ప్రిన్సిపాల్ మేడం నాకు ఫోన్ చేసి నీ బిడ్డకు సీరియస్గా ఉంది రాండి ఏర్ హాస్పిటల్ అన్నది. నేను వచ్చినాక 10 నిమిషాలు మేడం చేస్తే వచ్చినాక ఆ తర్వాత నా బిడ్డ నేను దోలాడితే నా బిడ్డ బెడ్ మీద లేదు, 8 నుంచో వార్డులో లేదు, చనిపోయి దాని మీద పడేస్తారు కదా, రేకుల మీద పడేసినట్టు పడేసి సైడ్ గుడ్డ కప్పి పెట్టినారు. నా బిడ్డను పోయి నేను చూసుకుంటే చల్లిగా పడి చలి చెమట అయిపోయి గుడ్డలాగా అసలు చలిలాగా ఉంది, మనిషి లేకుండా చనిపోయి ఉన్నది. ఉరి పెట్టుకున్న నా బిడ్డ అయితే ఒక 4 బయటకు వెళ్ళాలి, లేకపోతే కళ్ళున్నా లావు కావాలి. అవి ఏవి లేవు. నా బిడ్డకు గొంతు కాడు తప్ప ఏది లేదు. ఉరి పెట్టుకున్న కాడు తప్ప ఏం లేదు. ఉరి పెట్టుకుందా వీళ్ళు చంపిరా తెలియదు.